శుభోదయం. ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎక్కువగా మీ జీవితంలో అందమైన జీవితాన్ని గడిపేది ఎవరితో? మీరు మార్చి 8వ ఒక బ్రహ్మాండమైన దినం గడుపుకుంటాం. ఏంటది? మహిళా దినోత్సవం. మహిళా దినోత్సవం నాడు ఉదయం లేవగానే మీ అమ్మకి ఎంతమంది నమస్కారం చేశారు? అంటే నీ ఇంట్లో ఉన్న తల్లిని గౌరవించని నీవు ఉపాధ్యాయులు ఏం గౌరవిస్తావు? ఉదయం లేవగానే అమ్మా నాన్నకు నమస్కారం చేయాలి. చదువుకొని ఏం చేస్తారు? ఉద్యోగం చేస్తారు కదా, డబ్బు సంపాదిస్తారు. ఎవరు పెడతారు? కానీ మీ సంపాదనను తిని ఆనందపడేవారు మీ తల్లిదండ్రులు. కానీ మీరు ఉద్యోగం చేస్తుంటే చూసి సంతోషపడే వాళ్ళు ఎవరు? కదా. ఉదయం లేవగానే అమ్మ నాన్నలకు నమస్కారం చేయాలి. ఆ తర్వాత కనిపిస్తే పెద్దలకు, పనిలో అమ్మకు నాన్నకు సహాయం చేసి పాఠశాలకు రావాలి. పాఠశాలకు రాగానే పాఠశాల ప్రాంగణంలో 2 చేతులెత్తి చేయాలి. మనకు ఇష్టం లేనటువంటి పని జరిగింది అక్కడ, ఏమొస్తుందా? కోపం మంచిదా? కాదు. మరి కోపం మంచిది కాదన్నప్పుడు కోపగించుకుంటేనే మీరు పనులు చేస్తారు. మరి కోపం ఎలా మంచిది కాదు? కోపం అనేది సహజ గుణం. కొన్ని కోపంతోటే పనులు అవుతాయి, కొన్ని కోపం వల్ల పనులు చెడిపోతాయి, మనం చెడవారిగా మిగిలిపోతాం. ఒక పాఠశాలలో ఒక విద్యార్థి ఉండేది అమ్మాయి. ఈ చీటికి మాటికి కోపం వచ్చింది. తన తోటి స్నేహితుల మీద అరవడము, పుస్తకాలు విసిరివేయడము, చేతిలో ఎదురుంటే దాన్ని తీసుకొని కొట్టడం చేసింది. ఆ విషయం గమనించినటువంటి ఆ పాఠశాలలో ఉన్న ఒక ఉపాధ్యాయుడు అమ్మాయిని దగ్గర పిలిచి, కోపము సహజగుణమే అయినా కోపము అదుపులో పెట్టుకుంటే మంచిది. ఆ అమ్మాయికి ఒక ఉపాయం చెప్పాడు. ఉపాయం అంటే కొన్ని మేకులు ఇచ్చాడు. మేకులు అంటే తెలుసా? ఏంటిరా మేకులు అంటే? సుత్తి ఇచ్చాడు. ఇచ్చేది చెప్పాడు, ఎప్పుడైతే నీకు కోపం ఎక్కువగా వస్తుందో అప్పుడు వెంటనే ఒక మొలను గోడకు దించు. కొన్ని నెలలు గడిచిపోయింది, కోపం వచ్చినప్పుడల్లా గోడకు మొలను కొడుతుంది. గోడ గట్టిగా ఉంటుంది కదా, కొట్టడం కూడా శ్రమతో కూడిన పని కదా. ఈ ఎందుకు కోపం తెచ్చుకోవాలి, మేకులు ఎందుకు దించాలి, ఇది సరి అయినది కాదని కొంత మార్పు వచ్చింది. మళ్ళీ ఒకనాడు ఉపాధ్యాయుడు ఈమె ప్రవర్తన చూసి, ఓహో ఈమెలో మార్పు వచ్చింది కదా అని అడిగాడు. ఏమన్నా కోపం అదుపులో ఉందానంటే, సార్ ఉంది కానీ ఇంకా కొంచెం, ఇక ముందు నీకు కోపం వచ్చినప్పుడు ఆ గోడకు దించినటువంటి మేకులు తీయి. అలా కొన్ని నెలలు గడిచిపోయింది, మేకులన్నీ తీసేసింది, కోపం అంతా చల్లబడింది. ఒకనాడు ఆ ఉపాధ్యాయుడు ఆ అమ్మాయిని గోడ దగ్గరికి తీసుకెళ్లి, గోడలో మేకులున్నాయా? గుర్తులున్నాయి, కొట్టినటువంటి గుర్తులున్నాయి. అందుకే అప్పుడు చెప్పాడు, చూడమ్మా నువ్వు మేకులను తీసేసిన గుర్తులు అలాగే ఉన్నాయి. నీవు ఎప్పుడైతే కఠినమైన మాటలు మాట్లాడతావో, చెడ్డ మాటలు మాట్లాడతావో, మేకుల గుర్తుల్లాగా వాళ్ళ హృదయంలో గాయం నిలిచిపోతుంది. మనసులో నాటబడ్డటువంటి ఈ చెడు మాటలను తుడిచేయగలమా? జీవితాంతం తుడిచేయ. మేకులను తీసిన గుర్తులున్నాయో, నువ్వు కఠినమైన మాటలు మాట్లాడినా, ఇతరులను తిట్టినా, అవి వాళ్ళ హృదయంలో నిలబడిపోయి నువ్వు చెడ్డవారిగా వాళ్ళలో గుర్తింపబడతావు. జీవితాంతం వాళ్ళు నిన్ను మర్చిపోవు, వాళ్ళ హృదయాన్ని గాయపరచకూడదని చెప్పారు. ఇనుము విరిగనే నీరు మారు కాచి బతకవచ్చు కమ్మరీడు. ఏదైనా ఒక ఇంకో వస్తువు విరిగిపోయిందనంటే ఎన్నిసార్లు విరిగినా దాన్ని అతుకు పెట్టవచ్చు, కానీ మనసు విరిగిపోతే మాత్రం ఎవరు కూడా. కాబట్టి మీలో చాలా మంది ఉంటారు కోపగించుకునే వాళ్ళు. రేపటి నుంచి ఏం చేయాలి? కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఏం చేయాలి?